హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ఆడపిల్లలే ఆధారం కథ. నాగసముద్రంలో రామయ్య రాధమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు రాణి రమేష్ ఇద్దరూ 10వ తరగతి చదువుతున్నారు. రామయ్య రాధమ్మ పేదవారైనా పిల్లల్ని మటుకు లోటు తెలియకుండా చూసుకునేవారు. రమేష్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం, బాగా ఆడేవాడు కూడా. ఒకరోజు వాళ్ళ బడి తరపున ధర్మపురిలో క్రికెట్ ఆడేందుకు 11 మందిని ఎంపిక చేశారు. రమేష్ కూడా అందులో ఎంపికయ్యాడు. వాడు క్రికెట్ కోసం ఎంపికైనందుకు తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. వాడికి ప్రత్యేకమైన ఆహారం తెచ్చి పెట్టారు. తీరా ధర్మపురి వెళ్ళే రోజున, అమ్మా, నాకు రాను పోను ధర్మపురి ఖర్చులకు గాను డబ్బు కావాలి, ఇవ్వు అన్నాడు రమేష్. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, మీ చెల్లెలు రాణి దగ్గర ఉన్నాయిగా, తీసుకో అంది అమ్మ. రాణి, డబ్బులివ్వు అన్నాడు రమేష్. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, లేవు అంది రాణి. ఎందుకు లేవు, నేను చూపించినా నీ పెట్టెలోని డబ్బులు కదా అన్నది అమ్మ. అవి నేను కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బులు, నీకు ఇవ్వను, నా స్కూల్ ఫీజు కోసం ఉంచుకున్నాను అరిచింది రాణి. నేను అడిగితే కూడా ఇవ్వవా, నీకెంత కొవ్వు అంటూ రాణి దగ్గర ఉన్న డబ్బును లాక్కుని రమేష్కు ఇచ్చింది రాధమ్మ. రాణి గల్లున ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి రాధమ్మకు ఇంకా కోపం వచ్చింది. నువ్వేమైనా మమ్మల్ని ఉద్ధరిస్తావా, వాడంటే మగవాడు కాబట్టి ఇస్తాము అని అరిచింది. రాణి కళ్ళ నీళ్లు పెట్టుకుని తండ్రి వైపు చూసింది. తండ్రి కూడా అదంతే అన్నట్లు తల త్రిప్పుకున్నాడు. అంతకుముందు ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. భోజనం దగ్గర, పనుల దగ్గర, చదువుల దగ్గర అన్ని చోట్ల రమేష్ను రాణిని వేరువేరుగా చూసేవాళ్ళు అందరూ. దాని గురించి ఆలోచించిన కొద్దీ రాణికి తిక్కపట్టినట్లు అయ్యేది. చాలా బాధగా అనిపించేది. దాంతో చదువుల్లో అంతకు ముందు ఉన్నంత ఉత్సాహం కనబరచలేకపోయింది. రాణి వాళ్ళ క్లాస్ టీచర్ గారు చాలా మంచిది. రాణి నిరుత్సాహంగా ఉండడం చూసి, ఆవిడ ఏంటమ్మా అలా ఉంటున్నావు అని అడగగానే ఇంటిలో జరిగిందంతా చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నది రాణి. చూడు రాణి, సమాజం ఇట్లానే ఉంది. ఆడపిల్ల అంటే చులకన. నువ్వు బాగా చదువుకుని మీ ఇంటి వాళ్లకు, ఊరి వాళ్లకు అందరికీ బుద్ధి చెప్పాలి. నీ పరీక్షకు కావలసిన డబ్బులు నువ్వే సంపాదించుకో. నీ వల్ల కాకపోతే నేను నీకు డబ్బులు సాయం చేస్తాను. స్వతంత్రంగా ఉండు, బాగా చదువుకో, జ్ఞానం పెంచుకో, అంతే, ఇంకేమీ ఆలోచించకూడదిప్పుడు అని ప్రోత్సహించింది ఆవిడ. అప్పటి నుండి రాణి తీవ్రంగా శ్రమించింది. రాత్రింపవలు చదివింది. రాను రాను ఇంట్లో వాళ్ళు కనీసం ఆ పాప పుస్తకాలకు కూడా డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా పాపం ఏదో ఒక పని చేసుకుంటూ అవసరమైనన్ని డబ్బులు సంపాదించేది రాణి. చివరికి పబ్లిక్ పరీక్షలు వచ్చాయి. ఆ సమయంలో రాణి దగ్గర పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేవు. రమేష్ ప్రొద్దున్న 7 గంటలకు లేచి ఆటోలో పరీక్ష కేంద్రానికి వెళ్ళేవాడు. తల్లిదండ్రులు వాడికి ఆటో డబ్బులు ఇచ్చి పంపేవాళ్ళు. కానీ ఎట్లా వెళ్తున్నావు అని కూడా అడిగేవాళ్ళు కాదు రాణిని. రాణి ఆ సమయంలో రోజు ప్రొద్దున్నే 4 గంటలకే నిద్రలేచి అడ్డదారిలో పరీక్షా కేంద్రానికి నడిచి వెళ్ళేది. అయినా పరీక్షలన్నీ బాగా రాసింది. చివరికి ఎలాగో పరీక్షలు గడిచాయి. సెలవుల తర్వాత ఫలితాలు వచ్చాయి. రాణికి జిల్లాలోని అందరికంటే ముందు స్థానం. నేను కాలేజీకి వెళ్తానే, వాళ్ళు నన్ను ఉచితంగా చదివిస్తారు అని రాణి అంటే తల్లిదండ్రులు చప్పుడు చేసేవాళ్ళు కాదు. ముందు రమేష్ సంగతి చూడనివ్వు, ఎంత ఫీజు కట్టాలో ఏమో అనేవాళ్ళు. చివరికి వాడికి 20,000 కట్టి కాలేజీలో చేర్పించి, ఆడపిల్లవి, నీకు చదువు అవసరమా, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అనేవారు రాణిని. కొద్ది రోజులకు ఓ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి, మీ పాప చాలా చక్కగా చదువుతుంది, మేం మీ అమ్మాయికి ఉచితంగా విద్య అందిస్తాం, కలెక్టర్ గారు ప్రత్యేకించి మీతో మాట్లాడమన్నారు, ఆ పాపను మాతో పంపించండి అన్నారు. అనగానే ఏం అవసరం లేదు, ఆడపిల్ల ఇంతవరకు చదువుకున్నది చాలు, మా అమ్మాయి మా ఇష్టం అన్నది రాధమ్మ. ఇక భరించలేని రాణి తిరగబడింది. కుదరదు, నేను చదువుకుంటా అంతే అంటూ వాళ్లతో
గొడవ పెట్టుకుని స్వచ్ఛంద సంస్థ వారి సహాయంతో కాలేజీకి హాస్టల్కు వెళ్ళటం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు ఆమె మీద ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళు ఇక ఆమెను ఇంటి గడప తొక్కనివ్వలేదు. అయినా రాణి బాగా చదువుకున్నది. ప్రతి సంవత్సరం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంచి ఉద్యోగస్తురాలు కూడా అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చింది. ఆ సమయానికి రమేష్ పెళ్లి జరుగుతున్నది. ఇంట్లో అడుగు పెట్టగానే రాణి తల్లిదండ్రులు, ఏమే, ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అంటూ రాణిని బయటకు గెంటేశారు. రాణికి బాధ వేసింది. కానీ ఆడపిల్ల అంటే అలుసు అని తమ టీచర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది. తల్లిదండ్రుల మీద ఇంతైనా కోపం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఇక పెళ్లి చేసుకున్న 2 నెలలకే తల్లిదండ్రులను బయటికి గెంటేశాడు రమేష్. అప్పటి నుండి రామయ్య, రాధమ్మ ఊళ్ళో సత్రంలో ఉండటం మొదలుపెట్టారు. అది తెలుసుకున్న రాణి వెంటనే వచ్చి, అన్న బయటికి గెంటేస్తేనేమి, నేను ఉన్నాను కదా, రండి మన ఇంటికి వెళదాం అని తన ఇంటికి తీసుకువెళ్ళింది. వాళ్లకు ఏ లోటు లేకుండా బాగా చూసుకుంది. రామయ్యకు, రాధమ్మకు ఇప్పుడు అర్థమైంది ఆడపిల్లలే ఆధారం అని. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.